నడవాలి నడవాలి అమ్మా నడవాలి దిగాలి దిగి నడవాలి పోనీ పోనీ తమ్మి రోడ్డు మీద వాళ్ళంతా కిందికి రండి రోడ్డు మీద వాళ్ళంతా కిందికి రండి నడవాలి అమ్మ నడవాలిరా అమ్మ నడవాలి నడవాలి అమ్మ నడవాలి అందరు దిగి నడవాలి అందరు దిగి నడవాలి అమ్మ నడవాలి నడవాలి స్వామి నడు నడవండి పోనీ వెహికల్ పోని మెల్లగా పోని రాజు నడు మీరు ఎక్కడ లెక్క నిలబడుతుంది నడు మీరే నిలబడితే ఎట్లా కదిలించాలి కానీ నడు రోడ్లా నడు గుండెవు నీవే పొంగులేటి ఇంటి బిడ్డవు నీవే త్యాగాల కాంగ్రెసు జెండవు నీవే ఖమ్మం పల్లెల గండవు నీవే గుండెవు నీవే పొంగులేటి ఇంటి బిడ్డవు నీవే త్యాగాల కాంగ్రెసు జెండవు నీవే ఖమ్మం పల్లెల గండవు నీవే కమ్మని అమ్మ ప్రేమవో పేదల కన్న కొడుకువో పచ్చని పాడి పంటవో ప్రగతికే పాల పుంటవో మూడు రంగుల జెండ దండువన్నా నీడల మా తోడుగున్నవన్నా పాలెరుగు పండుగైతివన్నా పొంగులేటి మా అన్న సీనన్నా మూడు రంగుల జెండ దండువన్నా నీడల మా తోడుగున్నవన్నా పాలెరుగు పండుగైతివన్నా పొంగులేటి మా అన్న సీనన్నా పేదల ఇంటి దివ్యలు సక్కని నీ అడుగులే సంక్షేమాల పువ్వులు మచ్చలేని మా రాజువు నీవు రైతు కూలి కంటే పాపవు విద్యార్థుల చెరదీసినావు భవితకు బాటలేసినావు ఉన్నతంగా ఎదిగిన నాయకుడు మరువన్ని కత్తివన్నా ఉద్యమాలాగా గిరవ్వవన్నా సాహసాల సమర వేరివన్నా పొంగులేటి మా అన్న సీనన్నా మరువన్ని కత్తివన్నా ఉద్యమాలాగా గిరవ్వవన్నా సాహసాల సమర వేరివన్నా పొంగులేటి మా అన్న సీనన్నా
పుల్ల చురుకుదనం ఉంటది నీ సోయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుకే వస్తావు మాటల్లో మమకారం ఉంటది నీ చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సోయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుకే వస్తావు అన్న ధర్మం తప్పని నేతవో నీవు దానంలో ధర్మో రాజువో ఎవ్వనికి తల వచ్చనోడు ఏ ధర్మకు అన్న నొంగనోడు రేవంతన్న సైన్యమై సాగుతున్న శక్తివో సామాన్యుల పేగు బంధమన్నా సబండ వర్గాల ధైర్యమన్నా ధర్మాన్ని కాపాడే వీరుడన్నా పొంగులేటి మా అన్న సీనన్నా సామాన్యుల పేగు బంధమన్నా సబండ వర్గాల ధైర్యమన్నా ధర్మాన్ని కాపాడే వీరుడన్నా పొంగులేటి మా అన్న సీనన్నా ప్రజల మధ్యనే ఉంటాడు ప్రగతికి పల్లకి అయితాడు కుళ్ళు కుట్రలు ఎరుగడు సంక్షేమమే లక్ష్యమంటాడు ప్రజల మధ్యనే ఉంటాడు ప్రగతికి పల్లకి అయితాడు కుళ్ళు కుట్రలు ఎరుగడు సంక్షేమమే లక్ష్యమంటాడు సుందరంగా రోడ్డు వేసినాడు త్రాగునీటి కొరత తీర్చినాడు యువతకు భవితను చూపినాడు ప్రజలందరి మనసు కలిసినాడు త్యాగానికి ప్రతిరూపమై తిరుగులేని యోధుడే పరిగిసిన బంధుకువన్నో నీ సేవకు సాటి ఎవ్వరన్నో పాలనకే వన్నదిస్తివన్నో పొంగులేటి మా అన్న సీనన్నో పరిగిసిన బంధుకువన్నో నీ సేవకు సాటి ఎవ్వరన్నో పాలనకే వన్నదిస్తివన్నో పొంగులేటి మా అన్న సీనన్నో పోరాటాల కిల్ల గుండెవు నీవే పొంగులేటి ఇంటి బిడ్డవు నీవే త్యాగాల కాంగ్రెస్ జెండవు నీవే ఖమ్మం పల్లెల గండవు నీవే పోరాటాల కిల్ల గుండెవు నీవే పొంగులేటి ఇంటి బిడ్డవు నీవే త్యాగాల కాంగ్రెస్ జెండవు నీవే ఖమ్మం పల్లెల గండవు నీవే కమ్మని అమ్మ ప్రేమవో పేదల కన్న కొడుకువో పచ్చని పాడి పంటవో ప్రగతికే పాల పుంటవో మూడు రంగుల జెండ దండువన్నా నీడల మా తోడుగున్నవన్నా పాలేరుకు పండుగైతివన్నా పొంగులేటి మా అన్న సీనన్నా మూడు రంగుల జెండ దండువన్నా నీడల మా తోడుగున్నవన్నా పాలేరుకు పండుగైతివన్నా జై కాంగ్రెస్ అది మన జెండా ఈ దేశానికి అండ పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జనమే జై పట్టిన జెండా ఎత్తుకో బలే బలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా
తల రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. మళ్ళా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి. మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి. తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట. సోనియమ్మనే వేడుకుందామంట. ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది? కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం. సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు. పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. జై సోనియమ్మ. జై జై కాంగ్రెస్. అది మన జెండా ఈ దేశానికి అండ. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. జగమే జై కొట్టిన జెండా. జగమే జై కొట్టిన జెండా. జనమే చేపట్టిన జెండా ఎత్తుకో బలబలే. పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల హరిఘోషనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది. తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్లు నింపింది. తరతరాల తల రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా.
సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే ఎన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. జై సోనియమ్మ జై జై కాంగ్రెస్ అది మన జెండా లక్ష్మి గారు రండి. తెలంగాణ కల నెరవేర్చింగిర తల్లి సోనియమ్మ బలిదానమొత్తని బతుకుల నిలిపి కవితనిచ్చనమ్మ మరి ఓటు కోసమో సీటు కోసమో చూడలేదమ్మా త్యాగాల వేల కన్నీళ్లు తురువగా రాష్ట్రమిచ్చనమ్మ జనం జనలకి మరయుద్ధం చెయ్యాలే జనం జనలకి మరయుద్ధం చెయ్యాలే గడప గడప ఎదురు చూసే తెలంగాణ ఈ గడిల పాలన బద్దలు కొడదాం నీ అడుగుల్లోనా అమరుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ ఆశయ సాధనకై కదిలే మారే వంతన్నా మహాలక్ష్మి మన గడపల్లో అడుగై వచ్చనురా రైతులు రాజులు చేరక రైతు భరోసా ఇచ్చనురా చీకటి గుడిసెల గృహజ్యోతి వెలుగులు పంచనురా ప్రతి గుండెకు నీడై నిలిచిన ఇందిరమ్మ ఇల్లు కదరా యువతకు వెంట భరోసగాను బలమవుతున్నదిరా యువతకు వెంట భరోసగాను బలమవుతున్నదిరా శ్రమదేవులకు చేయూత మన కాంగ్రెస్ జెండేరా మన హస్తం గుర్తేరా గడప గడప ఎదురు చూసే తెలంగాణ ఈ గడిల పాలన బద్దలు కొడదాం నీ అడుగుల్లోనా అమరుల రావాలి నడవాలి నడవాలి తెలంగాణ ఆశయ సాధనకై గదిలే మారే వంతన్నా అమ్మ అందరు జరగాలి అందరు నడవాలి నడవాలి ఇగో మీ దొరు లక్ష్మి ఇక్కడే ఉన్నది నడవాలి రండి, రండి. లేవాలి ఒక నిమిషం ఆగే. అమ్మ లేవాలి అందరు లేవాలి నడిపియాలి అందరు నడిపియాలి చరితలు తెరగని ఘనత గలది మన కాంగ్రెస్ జెండేరా తమ్మి అందరినీ
పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జనమే చేపట్టిన జెండా ఎత్తుకో బలే బలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరి కోసనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది తెలుగుతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం వల్ల తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో అరరరరర పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా ఆ సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైన సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే ఎన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see
the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. జై సోనియమ్మ జై జై కాంగ్రెస్ అది మన జెండా ఈ దేశానికి అండ పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జనమే జై పట్టిన జెండా ఎత్తుకో బలే బలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరి కోసనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం మళ్ళా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో అరరరరరే పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే ఎన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana.
ఇన్ఛార్జ్ మంత్రిగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులుగా, హౌసింగ్ శాఖ మంత్రులుగా అత్యంత ఉత్సాహంగా పనిచేస్తున్న గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో సంవత్సరం క్రితమే వరంగల్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారికి స్వాగతం, సుస్వాగతం. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మన అభ్యర్థులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు పరిపూర్ణమైన నమ్మకం కలుగుతున్నది. నాకు ఏ రకమైన అనుమానం లేదు. 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో గణపురం మున్సిపాలిటీలోని 18 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా అక్క చెల్లెలను చూసిన తర్వాత, మా అన్నదమ్ములను చూసిన తర్వాత, ఇంత పెద్ద సంఖ్యలో ఈ ఒక్క ఊరు నుంచే ఇన్ని వేల మంది తరలి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న అభిమానానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 11వ తారీఖున గన్పూర్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి, మిమ్మల్ని అభ్యర్థించడానికి, మీకు విజ్ఞప్తి చేయడానికి ఈ రోజు మేమందరం కూడా వచ్చాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వం ఉన్నది, పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అడిగిందే తడువుగా 100 కోట్ల నిధులు అభివృద్ధి కొరకు మంజూరు చేస్తున్నారు. మనం అడిగిందే తడువుగా గన్పూర్ లో మున్సిపాలిటీ చేశారు. గణపురము, శివునిపల్లి, చాగల్లు 3 గ్రామాలు కలిపి గన్పూర్ ను మున్సిపాలిటీ చేసిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ 3 గ్రామాలు కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఏ రకమైన సీసీ రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు, వరద కాలువలు లేవు, పేదవాళ్లకు చాలా మందికి ఇండ్లు లేవు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి పెద్ద మాట చెప్పారు, కానీ మా గణపురం, శివునిపల్లి, చాగల్లులో ఏ ఒక్కరికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మున్సిపాలిటీలో నివాసం ఉంటున్నారు. నేను మీ అందరినీ కోరుతున్నా, మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మనకు 1400 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటున్నాం. గ్రామాన ఇవాళ సీసీ రోడ్లు అవుతున్నాయి, గ్రామాన ఇవాళ మురికి కాలువలు అవుతున్నాయి, గ్రామాన ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం, గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దాంతో పాటుగా ఈ మున్సిపాలిటీని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి జరగాలి అంటే ప్రభుత్వ సహకారం కావాలి. అభివృద్ధి జరగాలి అంటే ఎంపీ గారి సహకారం కావాలి. అభివృద్ధి జరగాలంటే గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారం కావాలి. అభివృద్ధి జరగాలి అంటే నేను ప్రయత్నం చేయాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మన ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడ ఏ పని జరగాలన్నా ప్రభుత్వం ద్వారా, ఎంపీ ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే వాళ్ళతో కలిసి పనిచేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఉత్సాహంగా నిధులు తీసుకొస్తాను. నేను అన్ని గ్రామాలు, నేను అన్ని వార్డులు తిరుగుతున్నాను. చాలా దరిద్రంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. ఎక్కడికక్కడ మురికి కాలువలు ఉన్నాయి, మురికి కంపు కొడుతున్నాయి,
ఇల్లు లేవు, ఇరుకు సందులు ఉన్నాయి, ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు. గతంలో 17 సంవత్సరాలు ఒక పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మన ఊరు వాడని, మన వాడని, మన కులపోడని, మన బంధువుని మనం సంబరపడి ఓట్లేసి గెలిపించాం. కానీ ఏం చేసిండో మీ అందరికి కూడా తెలుసు. తన చిల్లర పనుల ద్వారా, చిల్లర చేష్టల ద్వారా, అవినీతి అక్రమాల ద్వారా మన నియోజకవర్గానికి ఇచ్చే పేరు తెచ్చే విషయం మీ అందరికి కూడా తెలుసు. అలాంటి అవినీతి పనులకు అవకాశం ఇవ్వద్దు. తప్పిదారి మనము టిఆర్ఎస్ పార్టీకి ఓటేసిన, తప్పిదారి మనం ఒక ఇండిపెండెంట్ కు ఓటేసిన అది గన్పూర్లోని, శివునిపల్లిలోని మురికి కాలువలు వేసినట్టు అయితే తప్ప ఆ ఓటుతోని ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ ఎవరైనా కౌన్సిలర్ గెలిచినా, ఇండిపెండెంట్ ఎవరైనా కౌన్సిలర్ గెలిచినా ఆయన ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తాడు, ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాడు, ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో ఆలోచించండి. అధికారంలో ఉన్నప్పుడే పనిచేయలేదు, అధికారంలో లేనప్పుడు ఏ రకంగా పనిచేయగలుగుతాడో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అందుకే మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని అడుక్కుంటున్నా, బతిలాడుతున్నా, దయచేసి మన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు, మన శివునిపల్లి గన్పూరు, అదేవిధంగా మన చాగల్ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం యొక్క సహకారం పొందడానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తుకు ఓటేసి 18 కౌన్సిలర్లను గెలిచి మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మన ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తామని చెప్పి మీ అందరికి కూడా సవినీయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా చెల్లెళ్ళు అక్కడ ఉన్నారు కానీ ఎవరు మాట్లాడతలేరు. మీకు వినబడుతుందా? మేము మాట్లాడేది వినబడుతుందా? వినబడితే చేతులు ఎత్తండి. మేము మాట్లాడేది వినబడుతున్నదా? ఇప్పుడు మన ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన వార్డ్ అభ్యర్థుల కోసం మనము ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, అట్లాగే అన్నా అంటే నేనున్నా అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరి మనసులో చక్కని ముద్ర వేసుకున్నటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ అండ్ హౌసింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి వార్డు అభ్యర్థులందరికీ, ముఖ్య నాయకులకి, పోలీస్ సిబ్బందికి, మన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ నుంచి తరలి వచ్చినటువంటి అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ప్రెస్ మీడియా మిత్రులకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనమందరం చూస్తున్నాము గతంలో ఎట్లా ఉంది గన్పూర్, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది. ఈ రోజు ఈ జన ప్రపంచం చూస్తే మాత్రం వార్ వన్ సైడే అని అర్థమవుతుంది. కడియం శ్రీహరి ఎక్కడుంటే అంటే గెలుపు అనేది కూడా మరోసారి మీరు రుజువు చేస్తున్నారు మీ పార్టిసిపేషన్ తోటి. ఇక్కడ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కి కొత్త కాదు, మీరు కూడా మాకు కొత్త కాదు, స్టేషన్ గన్పూర్ కొత్త కాదు. స్టేషన్ గన్పూర్ లో ఉన్న ప్రతి చిట్ట చివరి వార్డు నుంచి మొదలుకొంటే ప్రతి చిట్ట చివరి గ్రామం అన్ని కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు మన కడియం శ్రీహరి గారు. అందుకే 2 సంవత్సరాలలో దాదాపు 1400 కోట్ల నిధులని మన కాంగ్రెస్ ప్రభుత్వంని ఒప్పించి వివిధ అభివృద్ధి పనుల కోసమని తీసుకొచ్చినారు. అవన్నిటికీ కూడా ఒక టైం పీరియడ్ పెట్టుకున్నారు. కేవలం 2 సంవత్సరాల్లో కూడా అవి పూర్తి చేసుకుంటా అని చెప్పడం జరిగింది. అట్లాగే పాత ఎమ్మెల్యేలు కూడా అంతకుముందు స్టేషన్ గన్పూర్ని మున్సిపాలిటీని చేస్తామని వాగ్దానాలు చేసినారు తప్ప నిజంగా అది తేలేకపోయినారు. కానీ మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మన రేవంత్ అన్న ద్వారా ఒక గెస్టెడ్ నోటిఫికేషన్ పోయిన సంవత్సరం జనవరిలో ఇప్పించడం జరిగింది. దాంతో మనందరూ తెలుసు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ ఒకటే తెచ్చుకొని మున్సిపోదామా, లేకుంటే దాన్ని అభివృద్ధి చేసుకుందామా? అభివృద్ధి చేసుకోవాలంటే మొన్న సెప్టెంబర్లో కూడా 50 కోట్ల నిధులు మంజూరైనాయి. మీ అందరికీ తెలుసు పాత పరిపాలన అంతా కూడా అవినీతి మయమైంది. కాబట్టి మనం ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఆ బురద వాసన లేకపోతే చాలా దుర్గంధంగా కూడా ఉంది. పాదయాత్ర చేసినప్పుడు అక్కడక్కడ అసలు డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు, కమ్యూనిటీ హాల్స్ లేవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టే ఉంది అభివృద్ధి. కాబట్టి ఇప్పుడు తెచ్చిన 50 కోట్లు
పరిపూర్ణంగా మనం అభివృద్ధికే వాడుకోవాలనుకుంటే మాత్రం స్వచ్ఛమైన పాలన ఇచ్చేటువంటి వార్డు అభ్యర్థులు కానీ మన ఎమ్మెల్యే కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ శివునిపల్లి వార్డు అభ్యర్థులని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మీరు కనుక 18 మన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లయితే మన ఎమ్మెల్యే గారికి ఇంకా హక్కు వస్తుంది. ఇంకో 50 కోట్లైనా సరే మనం మళ్ళీ మన మున్సిపాలిటీకి తీసుకొచ్చే అదృష్టం మీరు మాకు కల్పిస్తారు. మీ దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధంతో అభివృద్ధి చేసుకోవాలంటే కేవలం మీ చేతుల్లోనే ఉంది. మేము కేవలం మెసెంజర్స్ మీ మాత్రమే. కాబట్టి మీరు మీ ఓటు అనే ఆయుధంతో ఫిబ్రవరి 11వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఇక్కడున్న అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకున్నట్లయితే ఇంకో 50 కోట్లు వస్తాయి. ఇక్కడే మన రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఎట్లాగో మన ఎమ్మెల్యే గారు అన్నారు 500 ఇల్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రతి వార్డుకి 25 ఇళ్ళ చొప్పున ఇస్తామన్నారు. మన మినిస్టర్ గారు ని కూడా మనము మెప్పించగలిగినట్టయితే ఆయన ఇంకొన్ని కూడా మనకిచ్చే అదృష్టం ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అనేది నాయకుల చేతిలో ఉండదు, అభివృద్ధి అనేది ఆలోచించి ఓటు వేసే ఓటర్ చేతిలోనే ఉంటుందని మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఎంపీగా ఇప్పటివరకు నేను 3.5 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మన మున్సిపాలిటీని కడియం సిఆర్ గారు నేనున్నప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక మోడల్ మున్సిపాలిటీగా డెవలప్ చేసుకోవాలన్న ఆకాంక్ష మాకుంది. దానికి మీరు తోడ్పడతారని మనసారా కోరుకుంటూ మీ అందరినీ కూడా మళ్ళీ ఇట్లాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినప్పుడు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ గన్పూర్ గడ్డ కాంగ్రెస్ అడ్డాలాగా మనము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకుంటూ విజయోత్సవ సభలో కలుసుకుందాము. ఆ అవకాశాన్ని అదృష్టాన్ని మీరు మాకు కల్పిస్తారని ఆశిస్తూ సదా మీ సేవలో ఉండే మీ ఆడపడుచు డాక్టర్ కడియం కావ్య. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మీరు అక్కడున్న మా చెల్లెల కొరికే అంటున్నా ఊకే నా గొంతు పోతుంది కానీ మీరు మాత్రం చేతులు ఎత్తలేదు. మళ్ళా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. వెళ్తున్నా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని 2 విషయాలు మనందరి తరఫున అడుగుతున్నా. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ చేశారు, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసడానికి 50 కోట్లు ఇచ్చారు. నేను మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, నాకు నమ్మకం ఉంది మా ప్రజల పైన ఈ యొక్క మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురుతుంది. మాకు మళ్ళీ రేపు మార్చి బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మా మున్సిపాలిటీకి మరొక 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని చెప్పి మీకు అవసరం లేదా? వారికి వస్తేనే మునికాలో చూపిస్తున్నారు, వీరికి వస్తేనే నేను అడుగుతానే మీరు సపోర్ట్ కొట్టలేదు. కొంచెం సపోర్ట్ కొట్టాలి గట్టిగా. మరొక 50 కోట్ల నిధులు ఇవ్వాలని. రెండవది అతి ముఖ్యమైనది, వారు మన హౌసింగ్ మినిస్టర్. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది ఎవరు? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది ఎవరు? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది ఎవరు? మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మాది పేద నియోజకవర్గం, పేరుకే మున్సిపాలిటీ, కోట లోపలికి ఇల్లు లేవు. పాపం వాళ్ళని చూస్తే నాకే బాధ అనిపిస్తున్నది. దయచేసి నేను మీ అందరి పక్షాన మన హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మా గన్పూర్ మున్సిపాలిటీ అంటే శివునిపల్లి, గన్పూర్, చాగల్ కలుపుకొని 3 గ్రామాలకు 1000 ఇందిరమ్మ ఇల్లు వేయాలనుకుంటున్నాను. ఒక 1000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మా వాళ్ళందరూ కూడా సంబరపడతారు, చక్కగా పేదవాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటారు. దయచేసి ఈ 2 హామీలు ఇవ్వవలసిందిగా కోరుతూ మన మంత్రి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు మన్నంత పెంచుకోరా, గొంతు పాడైపోయింది. సభకు నమస్కారం. ఈ నెల 11వ తారీఖు జరుగు గన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ పక్షాన, మన కాంగ్రెస్ పార్టీ పక్షాన 18 మంది అభ్యర్థులు 18 వార్డులలో నిలబడ్డారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, అపారమైన అనుభవజ్ఞం ఉన్న మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న కడియం శ్రీహరి గారికి, అదే రకంగా డాక్టర్ అయినప్పటికీ రాజకీయాల్ని రంగరించి తండ్రికి చాటు బిడ్డగా మొన్నటిదాకా ఉండి మీ దీవెళ్లతో పార్లమెంటు సభ్యులైన తర్వాత అపారమైన అనుభవాన్ని సంపాదించి నిరంతరము ప్రజల సేవ కోసం పాటుపడుతున్న బిడ్డ స్థానిక పార్లమెంటు సభ్యురాలు కావ్య గారికి, వేదిక మీద ఉన్న 18 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు, నిలబడ్డ అభ్యర్థులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వేలాది మందిగా తరలి వచ్చిన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఈ ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు పెద్దలు చెప్పినట్లు నాకు ఇంత కూడా అనుమానం లేదు. 18కి 18 సెట్లు మీ దీవెనలు, మీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మీ అందరి దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలని, రావణాసురుడి పరిపాలన అంతమొందించాలని మీ అందరి కష్ట ఫలితంగా ప్రభుత్వం రావటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేస్తామని చెప్పామో, చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడికి అందించేదే ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా, ఆ దిశగా పనిచేస్తున్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. దాంట్లో భాగమే పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన కార్యక్రమం కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి ఇచ్చే సన్న బియ్యం కానీ, 10 సంవత్సరాలలో పేదోళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చిన కార్యక్రమం కానీ, నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 కూడా బస్సు ఛార్జీ లేకుండా రవాణా సౌకర్యం కల్పించడం కానీ, పేదోళ్ల పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం. 200% నేను గురుకులాలు పెట్టానని ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పిందే తప్ప ఎక్కడ పెట్టిందయ్యా అంటే కూలిపోయిన కోళ్ల ఫారాలలో, మూతపడ్డ రైసు మిల్లలో ఆ పిల్లలు అనేక పాము కాట్లకి గురై తెలిసి తెలియని ఆ చిన్నారులు అనేక మంది చనిపోయిన సందర్భాలను చూసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ యుద్ధ ప్రాతిపదిక మీద మనం కట్టుకుంటున్నాం. అంతెందుకు 10 సంవత్సరాలలో పేదవాడి కళ, ఒక ఇల్లు కట్టుకోవాలనే కళలాగానే మిగిలిపోయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి ధర బొమ్మలు చూపించేవాడు. ఈ ఎన్నికల కాటంతోనే ఇటువంటి బొమ్మ నీ కొడుకు కోడలు ఈ గదిలో పడుకుంటారు, నీ బిడ్డ అల్లుడు ఈ గదిలో పడుకుంటారు,
నీ కోళ్ళు ఆడగట్టెడతావు, నీ మేకను ఆడగట్టేస్తావు అని సొల్లు పురాణం చెప్పిండు తప్ప పేదవాడికి ఇల్లు అనే కలలాగానే వచ్చాడు. పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేం లాభం వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కూలిపోయిన కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి చిరకాల కోరిక చిన్న ఇల్లు కూడా కట్టలే. ఈ ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. అందుట్లో మన స్టేషన్ గణపూర్కి కూడా మొదటి విడత 3,500,000 ఇచ్చాం. ఈ మున్సిపాలిటీలో స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీలో 300 ఇల్లు ఇచ్చాం. ఆ ఇల్లు ఇచ్చి ఏదో కాగితం ఇచ్చి చేతులు దులుపుకోలే. ప్రతి సోమవారం నాడు 1 రూపాయి కూడా కరప్షన్ లేకుండా డైరెక్ట్ గా మీ ఖాతాలలోకి మీరు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి డబ్బులు కూడా జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి యుద్ధ ప్రాతిపదిక మీదన ఇప్పటికే నాకు తెలిసి సుమారు 1,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయినాయి. 3 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఏదో ఒకసారి ఇచ్చాం అని చేతులు దులుపుకోం. రేపు ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తున్నాం. శ్రీహరన్న ఏదైతే అడిగారో ఏప్రిల్ నెలలో తప్పకుండా ఇచ్చే కోట కాకుండా అదనంగా తప్పకుండా ఇస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నారు. అంతేకాదు నిరుపేదలు చాలా మంది ఉన్నారు. కారులో వచ్చేటప్పుడు శ్రీహరన్న ఒక విషయాన్ని మర్చిపోయాడు. అన్నా, నా దగ్గర ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొంతమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలి. ఆ శాఖ మంత్రి నువ్వే కదా అని అడిగాడు. నిజం, రెవెన్యూ శాఖ మంత్రిగా నిరుపేదలు కొంతమంది అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూముల్లో నివాసానికి యోగ్యమైన భూమిలో నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. ఇళ్ల స్థలం ఇస్తాము, ఇల్లు కూడా ఇస్తామని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక శ్రీహరన్న రెండో విషయం అడిగాడు. నాకంటే ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర శ్రీహరన్నకి 50 కోట్లు వచ్చే బడ్జెట్ లో నాకు కావాలని అడగటం కాదు, లాక్కొని వచ్చే స్వతంత్రం ఉంది. లాక్కొని వచ్చే స్వతంత్రం ఉంది. 100కి 100% ఇన్ఛార్జి మంత్రిగా అదనంగా ఏదైతే అడిగాడో అన్న 50 కోట్లు తప్పకుండా ఇన్ఛార్జి మంత్రిగా నా తరఫు నుంచి కూడా రికమెండ్ చేసి ఇప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాను. మీకు 2 ముక్కల్లో స్పష్టంగా చెప్తా. ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కండువలతో మీ ముందుకు వస్తున్నారు. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇక్కడ ఇది ఇస్తా, అది అక్కడ ఇస్తా, ఇల్లు ఇస్తా, ఇళ్ళ స్థలం ఇస్తా అని సొల్లు కబుర్లు చెప్పే నాయకులు రోజు మీ ఇళ్లకు వస్తున్నారు. వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 10 సంవత్సరాలు ఇదే రకమైన కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చారు. మీరు ఏ రకంగా ఇవ్వగలుగుతారని ఈ వేదిక నుంచి మీ తరపున నేను వాళ్ళని అడుగుతున్నాను. నువ్వు స్థానిక శాసనసభ్యుడివా, స్థానిక పార్లమెంటు సభ్యుడివా, లేకుంటే మంత్రివా, ముఖ్యమంత్రివా? ఎలా ఇవ్వగలుగుతావు నువ్వు? సొల్లు మాటలు, సొల్లు పురాణాలు తప్ప ఇవ్వగలిగేది, ఇచ్చేది మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. స్థానిక శాసనసభ్యులు పెద్దల కరీం శ్రీహరి గారు ఇక్కడ ఉన్నారు. అరే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వెలా ఇవ్వగలుగుతావు? ఇంకా పగటి కళలు కంటూ పనికిరాని సొల్లు కబుర్లు ప్రజలని ఒప్పించడానికి చెబుతూ మాయమాటలు చెప్తూ ఇంకా ఎన్ని సంవత్సరాలు
నీ పబ్బము కలుపుకునే కార్యక్రమం చేస్తారు. ఓటర్ల మహాశయులారా, మీకు ఒక్కటే చెప్తున్నా, మీరు చాలా తెలివైన వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు నిగదీసి అడగండి ఎట్లా చేస్తాడో. కాబట్టి మీకు ఇల్లు కావాలన్నా, ఇళ్ల స్థలం కావాలన్నా, 200 యూనిట్ల కరెంటు రావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, నీ పిల్లలకి మంచి హాస్టల్ వసతులు కావాలన్నా, నీ ఊళ్ళో రోడ్డు కావాలన్నా, డ్రైన్ కావాలన్నా, మంచి నీరు కావాలన్నా, ఇళ్ల మీద పోయి హైటెన్షన్ వైర్ని మార్చాలన్నా మీ గుండెల్లో ఉండి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించాలి. నాకు పూర్తి నమ్మకమో విశ్వాసమో ఉంది. 18కి 18 అది కూడా అట్టేసిన మార్కులతో పాస్ అయినట్లు కాకుండా 18కి 18 అవతల వాళ్ళు డిపాజిట్ కోల్పోయి మన అభ్యర్థులు గెలవైపోతున్నందుకు ముందుగా అడ్వాన్స్ గా ఈ స్టేషన్ గన్పూర్ మున్సిపల్ లో ఉన్న నా ఓటర్ మహాశయులకు అభినందనలు తెలియజేసుకుంటూ అభ్యర్థుల్ని ఒక్కసారి శ్రీవరన్న ప్రకటించి వాళ్ళని మీకు పరిచయం చేస్తారని తెలుపుతూ మీ అందరి దగ్గర మీ అందరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అన్నా. ఇదేనా సౌండ్? ఆస్థాన్ గుర్తుకే, ఆస్థాన్ గుర్తుకే. థ్యాంక్ యూ అన్నా. మంత్రి గారికి మనకి 50 కోట్ల నిధులు ఇస్తా అన్నారు. అదనంగా ఇండ్లు ఇస్తా అన్నారు. దాదాపు 1000 ఇండ్లు ఇస్తా అన్నారు. ఈ 2 మాటలు 2 హామీలు మనకి ఇచ్చినందుకు మంత్రి గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు ఒకసారి మీరు ఎందుకంటే నేను ఒక్కొక్కరిని పిలుస్తా, మీరు ముందుకు వచ్చి నమస్కారం పెట్టండి. 1వ వార్డ్ స్టేషన్ గన్పూర్ సోదరులు సింగపురం దయాకర్ గారు, గట్టిగా చప్పట్లు కొడతాం. 2వ వార్డు శివునిపల్లి, ఇక నువ్వు దిగుతాం. 2వ వార్డు శివునిపల్లి గురురాం హరినాథ్ గారు. 3వ వార్డు శివునిపల్లి సోదరి గురురాం హైమా గారు. ముందుగా నమస్కారం. అట్టి తీసే నమస్కారం. ఏమవుతుంది పై ఏంటిదిరా? ఆమెకే కప్పండి. నీకే నాకు వద్దు, నేను కప్ప. అమ్మ రారా రారా. 4వ వార్డు శివునిపల్లి గిరారా, కిందికి రా. 4వ వార్డు శివునిపల్లి బూర్ల శంకర్ గారు. 5వ వార్డు శివునిపల్లి కొంతం రజిత గారు. ముందు ముందు చప్పట్లు కొట్టండి. 10వ వార్డు గన్పూర్ తోకల అనూష. అమ్మయ్య రారు. తోకల అనూష 10వ వార్డు, గట్టిగా చప్పట్లు కొట్టారు. 11వ వార్డు నీల రాజమ్మ. 12వ వార్డు శ్రీమతి గట్టు సంగీత. 13వ వార్డు సోదరులు తాటికొండ వినయ్ కుమార్. 14వ వార్డు సోదరి పెసరు కృష్ణవేణి. 17వ వార్డు సోదరి బొల్లు లక్ష్మి. 16వ వార్డు ఎస్టీ జనరల్ అంగడి రజిత. 17వ వార్డు పొట్టం స్వరూప. 18వ వార్డు సోదరులు పొన్న రవి. 19వ
ఒక్కసారి అందరం మళ్ళా జై కాంగ్రెస్, ఇక్కడ ఉన్నారు కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కూర్చుంటే చైలు పెడతారా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అందరికీ ధన్యవాదాలు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అందరికీ పేరు పేరున నమస్కారం.